నమస్కారం అండి. మీకు అదేవిధంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందే కొద్ది నిమిషాల ముందు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాట్లాడుతూ విషయం చెప్పకనే చెప్పి మరి బోధపడిందా లేదా అనేది నాకైతే పర్టికులర్ గా అర్థమైంది. ఆ సర్పంచులు 17 నెలల కాలం క్రితం, అంటే ఆయన వచ్చే నాటికే వారి కాలం పూర్తయింది, వారు చేసిన పనులు ఆ ప్రభుత్వంలో చేసిండ్రు అని ఒక దాటవేత ధోరణి. అంటే ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో హుందాగా బాధ్యతాయుతంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్న ఈ ప్రకటనని. ఎందుకు అనంటే ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి ఎన్నుకోబడతారు, మళ్ళీ కొత్తగా ప్రభుత్వాలు వస్తాయి, లేదనుకుంటే పాత ప్రభుత్వాలు కంటిన్యూ అవుతాయి, దానికి ఏమో అభ్యంతరం లేదు. క్రియాశీలకంగా గ్రామాల వ్యవస్థలు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక లాంటివి. రాష్ట్ర సర్పంచులు వారు క్రియాశీలకంగా లేకపోతే అభివృద్ధి మొత్తం కుంటుపడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల లోపల వారికి కేవలం 600 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లకి ఇయ్యాల్సిన బకాయిలు ఎన్నండి? 600 కోట్ల రూపాయలు. మీరు గడిచిన ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ పెట్టుకుంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, నేను ఒకే ఒక్క కాంట్రాక్టర్ పేరు చెప్తా ఉన్నా, మళ్ళీ ప్రైమ్ నైన్ వేదికగా చెప్తా ఉన్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన పనులు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒకే ఒక్క కంపెనీకి రైతు బంధు సహా ఆపి ఆ నిధులని 1100 కోట్ల రూపాయల బిల్లులు, పెండింగ్ బిల్లులు ఆ ప్రభుత్వంలోనే చేసిండు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నాడు, బీఆర్ఎస్ నాయకునిగా. వారు ఆ ప్రభుత్వం మనిషి, ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు అసహాయంగా ఉన్నవి ఈ సర్పంచ్ల పైన వారి ప్రతాపం చూపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే సర్పంచ్లందరూ ఎక్కువ శాతం ఆ ప్రభుత్వంలో ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నారనా, లేదనుకుంటే ఇంకా వేరే కారణాలా నాకు తెలియదు. లేదనుకుంటే వీరి దగ్గర గంపగుత్తగా. అంటే ఇక్కడ ఇంకొకటి దిలీపాచారి గారు మీకు అడ్డొస్తున్నాను కాకపోతే ఇందాక మనకి యాదయ్య గారు చెప్తూ అప్పుడు మరి కేంద్రానికి ఏం కోపం ఉందో మాకు తెలియదు, కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మాకు అందలేదు అని చెప్తున్నారు. నేను ఆ విషయం కూడా చెప్తా ఉన్నా. యాదయ్య గారు రాజకీయ కోణంలో మాట్లాడితే నష్టపోయేది మీరే. ఆల్రెడీ మీరు నష్టపోయినరు. మీ నష్టానికి, మీ ఇబ్బందులకి, మీ కష్టాలకి మేము అండగా ఉంటున్నాము, సహానుభూతి తెలియజేసుకున్నాము. భారతీయ జనతా పార్టీ సర్పంచ్ల సంఘం తరఫున మేము కూడా మా గలం ప్రత్యేకంగా వినిపిస్తున్నాం. ఏ సందర్భంలో కూడా మేము సర్పంచ్ల సంఘానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాం, అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా సర్పంచ్లు ఎన్ని పనులు చేయలేదు, బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లేదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులని దారి మళ్లించి ఆ నిధులను వేరే వాటి కోసం ఉపయోగించుకోవడం వల్ల వచ్చిన ఈ దుష్పరిణామాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని తప్పుదారి పట్టించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి. ఇంకొక విషయము బాధ్యతగా చెప్తా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధుల ద్వారానే ఆ గ్రామంలో, ఆ ప్రభుత్వంలో, గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో కానీ ఇప్పుడు నడుస్తున్న 18 నెలల కాలంలో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి యాదయ్య గారు, ఏ నిధుల ద్వారా ఎక్కువగా వచ్చిన, ఏ నిధుల ద్వారా ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయో మీకు అందరికీ తెలుసు. కనుక రాజకీయ కారణాలతో లేకుంటే రాజకీయ వ్యాఖ్యలు చేసి దీనివల్ల మీకు ఉపయోగం లేదు, మాకు వచ్చే నష్టం లేదు. కనుక నేను సంయమనం పాటించండి. మేము 100% ఈ ప్రభుత్వం మెడలు వంచడం కోసం సిద్ధంగా ఉన్నాం, సర్పంచ్ల తరఫున మాట్లాడడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అని అంటే మీరు న్యాయంగా చేసిన పనులకు అడుగుతా ఉన్నారు. మీరేదో దోపిడీ చేసో లేదనుకుంటే మీరేదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకున్న దానికో బిల్లులు అడగట్లేదు. మీరు న్యాయంగా మీ కష్టాన్ని నమ్ముకొని అప్పులు తెచ్చి గ్రామంలో మీ ముఖం చూపించుకోవడం కోసం, మీ పరపతి, మీ వ్యక్తిత్వం ఇబ్బంది కాకుండా ఉండడం కోసం చేసిన పనులు, ఒక నిజాయితీతో కూడిన, నిబద్ధతతో కూడిన, చిత్తశుద్ధితో గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములమైన సర్పంచ్లకు మేము పూర్తి సంఘీభావం తెలుపుతాం. ఎట్టి పరిస్థితుల్లో నయా పైసతో సహా ఈ ప్రభుత్వం చెల్లించాల్సిందే. చెల్లించేదాకా ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఖచ్చితంగా మెడలు వంచి ఆ బిల్లులు వచ్చేదాకా మేము చేస్తూనే ఉంటాం.
అయితే దీంట్లో ఇంకొక విషయం ఉందండి. రేవంత్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. నాట్ ఓన్లీ సర్పంచులు, ఇప్పుడు ఏం చెప్పిండు, వారు ఇంతకుముందు మాట్లాడిన అంశాలు 2-3 అంశాలు మీరు గుర్తించండి మిత్రమా. నేనేం చెప్తున్నా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి డబ్బులు లేవు, విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు లేవు, సర్పంచుల సంఘానికి ఇవ్వాల్సిన బకాయిలు లేవు అని కాదు, ఇయ్యము అన్నట్టు. వారు లేవు అని చెప్తలేరు, ఇయ్యము అని చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే దీనిలో లోపల ఏ ఒక్క దాంట్లో కూడా కమిషన్లు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు రావు. ఒక కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్ గంపగుత్తగా గుండుగుత్తగా కమిషన్లు ఇస్తాడు. కాబట్టి వాటిపైన ఉన్న దృష్టి ఈ సామాన్యుల పైన, సామాన్యుల బిల్లుల పైన, లేకుంటే సామాన్యుల దీన్నే జీవనాధారంగా చేసుకుని ఉన్న వాళ్ళ పైన వీరికి దృష్టి లేదు. కనుక ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజా కంటక పాలన. ఈ 18 సంవత్సరాలలో 18 నెలల కాలంలో పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి తెలంగాణ సమాజం అనుభవిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు ఇచ్చిన కాలము 5 సంవత్సరాల కాలం పాలన చేయడం కోసం, 18 నెలల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా, కాలయాపన చేయకుండా మీరు నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ పనులు చేయాలనుకుంటే అన్ని జరుగుతాయి. అన్ని జరగాలని ఆకాంక్షిస్తాం. ఖచ్చితంగా జరిపించి తీరుతామని చెప్పి మేము ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ కూడా అడుగుదాం. యాదవ్ గారు మీకు కూడా ఇస్తాను నేను. శ్రీనివాస్ గారు చాలా వాటి సమాధానం చెప్పాలి. మీరు షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాం సార్ మీ దగ్గరికి. ప్రైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు,